వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా చూసే వాళ్ళైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే షాప్ దగ్గర మా ఆయనకి కాఫీ తెచ్చేదానికి వచ్చాను. ఇంకా ఇక్కడ కుక్లేర్కి గాలి అయితే పడతా ఉన్నాడు మా ఆయన. ఈ వీడియో అయితే తీసాను. ఎందుకు తీసానంటే మా చెల్లెల కొడుక్కి మనోజ్కి ఈ కుక్లేర్ అంటే ఇష్టము. పెద్ద అయినాక కుక్లేర్ కొని తోలుతాను అని అనేసి ఫోన్ చిక్తే చాలు ఈ కుక్లేర్ పెట్టుకొని చూస్తుంటాడంట. దారిని పోతున్నా కానీ పరిగిస్తా వెళ్ళి చూస్తుంటాడంట. మా చెల్లెలు అయితే చెప్తుండేది వాడికి కుక్లేర్ అంటే ఎంత ఇష్టమో మాధవి పెద్ద అయినాక కొనుక్కొని తోలుతాడంట అని అనేసి అంటా ఉండేది. ఇంకా మన షాప్ దగ్గరికి వచ్చే లోపల ఈ వీడియో అయితే తీసాను. ఇంకా ఈ వీడియో తీసాను కదా, అప్లోడ్ చేసిన తర్వాత చెప్తాను. పెదనాన్న గాలి అయితే పట్టాడురా కుక్లేర్కి, చూడు కావాల్సి ఉంటే వీడియో అని చెప్పి అంటాను. ఇంక ఈ వీడియో చూస్తాడు పెదనాన్న. ఇంకా మమ్మల్ని అడుగుతూ ఉంటాడనమాట, కుక్లేర్కి గాలిలు పట్టావు పెదనాన్న అనేసి. ఇంకా నా వీడియో అయితే తీసుకున్నాను వాడు గుర్తుకొచ్చి. ఇంకెక్కడైతే మా ఆయన పంచర్ అయితే వేస్తున్నాడు. అక్కడ మా ఆయన ఎదురుగా ఉన్నారు కదా, అక్కడైతే చేపలు అయితే అమ్ముతుంటారన్నమాట ఫ్రెష్గా. సోమవారం శనివారం 2 రోజుల్లో అయితే అమ్మరన్నమాట చేపలు అయితే. ఇంక ప్రతిరోజు అయితే చేపలు రొయ్యలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడైతే స్నూఫీ కొత్తగా అయితే ఇక్కడ బెంచి పైన ఎక్కేది నేర్చింది. ఎందుకంటే చార్వీని ఒకరోజు తీసుకొని వచ్చి ఆ బెంచి పైన అయితే కూర్చోపెట్టామన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నన్ను ఆడ ఎక్కిండి అని అనేసి వాదుకొచ్చి చార్వీ మీద వాదు ఏదైనా కానీ తర్వాత ఇంకా ఆడ ఎక్కి కూర్చోబెట్టామనుకో ఆడ కూర్చొనే ఉంటుంది. చూడండి బొమ్మలాగా ఎలా చూస్తుందో, ఎంతసేపటి నుంచి చూస్తుందో నా సాయి అయితే. ఇంకా మేము ఎక్కించకపోయినా కానీ తనకి తానే ఆడ మంచం ఉంది, ఆ మంచం పైనకి ఎక్కి కూర్చొని అలా చూస్తూ ఉంటుంది అన్నమాట. కాఫీ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసి పింఛను కొనకు వెళ్ళాం కదా, అంతకుముందు వీడియోస్, తర్వాత పోయించిన తర్వాత వీడియోస్ అన్నమాట. ఈ వర్షాలు పడటం అవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అప్పుడు వీడియోస్ నాకు ఆరోగ్యం బాగాలేక అందుకోసం అయితే వీడియోస్ చేయలేదు. ఇప్పుడైతే పెట్టాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. వాళ్ళ అమ్మ తడిగుడతో అదే వేడి నీళ్ళు కాసేసి తడిగుడతో తుడిచేసి రెడీ చేసేసింది వాళ్ళ అమ్మ. ఇలాగా స్నూపీ పొచ్చ ఉంది, జున్ను పొచ్చ ఉండరు. బయట వర్షం పడతా ఉంది. బూచి 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 స్మైలియా, స్మైల్ స్మైల్ స్మైల్, చిట్టి తల్లి స్మైల్. నవ్వు నవ్వురా, ఫోటో తీస్తా, నవ్వు ఫోటో తీస్తా, నవ్వు. ఎట్ నవ్వేది? నిన్నటి నుంచి అయితే వర్షం పడుతూ ఉంది. ఉదయం అంతా సన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు ఒకరంత పెద్దగా అయితే అయింది వర్షం అయితే. మళ్ళీ మొదటకే వచ్చింది వర్షం అయితే పడతానే ఉంటుంది. ఈ వర్షం పడి మాకు గచ్చి అయితే పచ్చగా అయిపోతూ ఉంది, పాచి పట్టేస్తూ ఉంది. ఇదంతా గుడ్లు ఆరేసినా కానీ ఆరట్లేదు. ఇదండి ఉదయం ఉతికి ఆరేసాను అనమాట, తడిగానే ఉన్నాయి. ఇవన్నీ గుట్టపోసాను. ఈ పిండ్లు కూడా తడిసిపోయి చిలుం పట్టేస్తాయని ఆరబెట్టేసాను అనమాట. అంట్లు ఇక్కడ కొన్ని గుడ్లు అయితే ఆరేస్తున్నాను. సామాన్లు తోమినాటి అయ్యి అక్కడైతే పెట్టేస్తున్నాను. ఇదో చార్వి, మా చార్వి బాల్ పడతా ఉంది. ఏ నాన్న బాల్ పడతలా? నువ్వా బాల్ పడతలా? చిట్టి తల్లి, ఆ వీడియో పెట్టలేదు ఏం పాప? బాల్ పడిందా? మర్చిపోయావు. ఇంక ఈ వీడియోలన్నీ యాడ్ చేస్తాం. ఫస్ట్ టైం పడింది, ఆ వీడియో కూడా ఉన్నాము. ఇవన్నీ గుర్తుకుంటాయనేసి మేము వీడియో అయితే తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట యూట్యూబ్లో. రేపటి రోజు మా చార్వి కానీ అట్లా మేము చూసుకునే దానికి కూడా ఒక మెమరబుల్గా అయితే ఉంటుంది అనేసి మేము గుర్తుకి తీసుకుంటుంటాము. పింఛల కోనకి వెళ్ళాం కదా, అప్పటి నుంచి అయితే వర్షం పడుతుంది. ఆ మరుసటి రోజు నుంచి అంటే మంగళవారం నుంచి పడుతుంది. ఇది 2వ రోజు, బుధవారం ఈరోజు. చల్లటి గాలి కొడతా ఉంది. అటు పోలేవా? వాన పడుతుంది పాప.
చలి ఎక్కువ ఉంది, ఈ చలి ఎక్కువ ఉంది. వాన పడతా చలిగాలి ఎక్కువ ఉంది. వాన పడి పడి ఇదంతా చూడండి పచ్చగా అయిపోయింది. గుడ్లన్నీ ఆరేసినవి. వర్షం వస్తే గుడ్లు అసలు ఆరనే ఆరవు. చూడండి పచ్చగా అయిపోతుంది. తొలి చెట్టు వేసాను, అది బతికిందన్నమాట. ఇది నేను అక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర మనీ ప్లాంట్, అది నేను కొనుక్కొని వచ్చి ఆ తొట్టులోనే వేసినాను. ఇంక మన ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట. దాంట్లో తులసి మొలకలు వేసుకున్నాను, అది బతికింది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి, అంటే మా చెల్లోళ్ళు ఇంటి దగ్గర వేసినారు, అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నాను. బయట ఉన్నాయి అన్నమాట, వాళ్ళ ఇంటి దగ్గర కాదు, బయట పడి మొలుచున్నాయి. అవి అయితే తెచ్చి ఇట్లా వేసుకున్నాను. మా స్నూపీకి ఇబ్బంది అయిపోయింది, వర్షం పడుతుంది అట్లా మా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేదానికి. పోయి ట్రిప్ కూర్చుంటుండేది. ఇంక ఈ గుడ్లో రేపు ఇంకా ఇప్పుడు కట్టుకునే దానికి కూడా ఏం లేదన్నమాట. కమ్మిలో అలాగా షాప్లో ఆరేస్తుంటాను తీసుకెళ్ళి. ఇక నైట్ అన్నా తీసుకుపోయి ఆరేసేయాల గుడ్లు అయితే. ఇంకా అప్పటిదాకా ఇట్లానే ఉంటాయి అన్నమాట. స్మెల్ వచ్చేస్తాయేమో అని అదొక టెన్షను. ఇది బెల్లం వేసి చేసామన్నమాట పాయసం, మా తాత చేసింది. పాలు పోయకుండా అన్నమాట, బెల్లము నీళ్ళు వేయించేసి సేమియాలు బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసి ఇలా ఉడకబెట్టుకున్నాము. ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట పాలు పోయకుండా. ఇదైతే ప్రస్తుతానికైతే చేసుకున్నాము తినేదానికి వర్షానికి. ఈ పాలు ఏమంటే డిపో నుంచి తెప్పించాను, కాసి చల్లార్చి పెట్టేసి వెన్న అయితే తీసి పెట్టేసుకుంటాను అన్నమాట. ఈ వర్షానికి ఎక్కువ కాఫీ తాగాలనిపిస్తుంటుంది అందరికీ, అందుకోసం అనేసి నిన్న 1 లీటర్ అయితే తెప్పించేసాను. ఇప్పుడు కాఫీ అయితే పెట్టుకుంటాము. చూస్తాము. కాఫీ కాస్తున్నాను. ఈరోజు కూర ఏమంటే నూనె వంకాయ చేశాను. చూడండి ఎలా ఉందో నూనె వంకాయ. బిర్యానీలోకి చేసుకుంటాం కదా ఆ నూనె వంకాయ అన్నమాట ఇది. ఇలా చేశాను. సూపర్ ఉందంట, చాలా బాగుంది అని చెప్పి అన్నారు మా పిల్లలు మా ఆయన అయితే. ఇంకా నంచుకునేదానికి కోడిగుడ్డు మిరపొడి పెట్టి వేయించాను అనమాట. కోడిగుడ్డు మిరపొడి. ఏంది చార్వి ఆడుస్తూ ఉంది అని చెప్పి అంటారు. నేనేం చెప్పమంటావు చెప్పు, వీడియో తీసినప్పుడల్లా ఆడుస్తుంటావు. చెప్పు, నేను ఆడవట్లేదు, నా కేకలు ఇంతే. ఫ్రెండ్స్ అని చెప్పు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పురా. చార్వి చెప్పా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నేను ఆడవను, ఇలానే అరుస్తుంటాను నేను ఇంట్లో అని చెప్పాను. ఏం చెప్తావా చెప్పురా, చెప్పు. మళ్ళా దడిచిపోయావా? కాఫీ కోసం వచ్చాడు నాన్న. కాఫీ కోసం కదా. ఇయర్ ఫోన్స్ మాట్లాడు. ఎవరు లేరా? ఇందాక ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటే లేపిన. వర్షానికి వేడివేడిగా కాఫీ. ఇదిగో పాప పాయసం చేసింది. అనుకున్నావు నీ బిడ్డ ఏదో చేస్తుందని. కష్టజీవి. మీ అమ్మ కష్టజీవి అంటారా? ఈ వర్షానికి గుడ్లన్నీ ఉతికేసామన్నమాట ఈరోజు. ఆరేసుకునే దానికి లేకపోయేసరికి ఇట్లాగా గట్టిగా
ఇలా గారేసేసామన్నమాట. చాలా గుడ్లు మా చేరవి అయితే, అందుకోసమని డైపర్ వేసేసింది మా చేరవి ఈరోజు. ఎవరన్నా నాన్న కానీ కిరణ్ కానీ వేసుకున్నారేమమ్మా చార్వి సాక్స్? నేను దాచిపెట్టేసానా? కిరణ్ బిడ్డకి వేసుకోవచ్చానులే, దాచిపెట్టేసి ఉంటా. అంతే కదా? కిరణ్కి వేసుకోవచ్చాను, తీసి పెట్టుంటా. జున్నోడికి సరిపోతాయని దాచిపెట్టేసానా? ఆడేసుకున్నావు సాక్స్లు. ఒక సాక్స్ ఉందంటే ఇంకో రెండోది లేదంట. జున్నోడికి వేసుకోవాలని దాచిపెట్టేశానంట నేను. జున్ను సాక్స్ వేసుకుంటా నువ్వా? ఎవరా అమ్మ నీది లేదంట సాక్స్, మేము వేసేసుకున్నామంటుంది. మా జున్నోడికి వేసేసానంట సాక్స్. మీ అమ్మ అంటుంది, నిందలేస్తుంది. అంత ఫ్రెష్గా ఉంటే ఎవరికి